సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 10:6. ఆశీర్వాద రహస్యాలని మనం పరిశీలన చేస్తున్నాం కదా. మరి దేవుని ఉద్దేశంలో దీవించుట మంచిది. కారణం ఏంటంటే దీవించుట దేవుని స్వభావం. మన దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. సామెతల 10:6లో నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకోనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఈ లోకంలో జీవిస్తున్న వారందరూ కూడా ఆశీర్వాదాలని పొందుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు. ఆశీర్వాదం పొందుకున్న మార్గాన్ని ఎరగనటువంటి వారై ఉన్నారు. గమనించాలి. ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నారు కానీ ఆ మార్గాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఎరగట్లేదు, తెలియట్లేదు ఎలాగో. నీతిమంతులు ఆశీర్వదించబడుదురు అనిన వెంటనే నేను నీతిమంతుడిని కాను, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పి తలస్తుంటుంటారు చాలామంది. అలా తలంచొద్దు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడటం ద్వారా పాపక్షమాపణ పొందిన వారందరూ నీతిమంతులే. అట్టివారు తమ యొక్క మనస్సాక్షికి విరుద్ధంగా ఏమీ చేయరు, అందరికీ మేలు చేయుదురు. దేవునికి స్తోత్రం. అన్ని విషయాల యందు యథార్థంగా నడుచుకుంటారు. నీతిమంతుల సంతతిని దుష్టుల సంతతిని గురించి విశ్లేషణ జరిపినటువంటి ఒక భక్తుడు దిగ్భ్రాంతి చెందాడంట, ఆశ్చర్యం చెందాడంట. నీతిమంతుని సంతతి వారు ఆశీర్వదించబడి ఉన్నారు, కానీ దుర్మార్గుల సంతతి వారు శాపగ్రస్తులై జీవిస్తూ ఉన్నారు. దావీదు తన జీవితం యొక్క అనుభవంలో నుంచి ఆయన రాస్తూ ఏమంటాడంటే, నేను చిన్నవాడినై ఉన్నాను, ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూడలేదు అని కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు అనుభవంలోంచి. జలప్రళయం నుంచి తన కుటుంబాన్ని రక్షించటానికి, సంరక్షించుకోవటానికి ఒక ఓడను కట్టిన నోవాహును గురించి బైబిల్ సాక్ష్యమిస్తూ ఉన్నది. ఆదికాండం 7:1లో మనం చూసినట్లయితే, ఆదికాండం 6:9 నుంచి మనం చదివినట్లయితే, నోవాహు నీతిపరుడును తరతరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆదికాండం 6:9. దేవుడు తానే నోవాహుతో మాట్లాడాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుము. ఆమేన్. నీతిమంతులు ఎవరు? ఆశీర్వదించబడి నిమిత్తం వారు ఏమి చేయవాలని చెప్పి ఈ కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడంటే, వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండుడి. అలా కలిగిండివాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందును, తన రక్షకుడైనటువంటి దేవుని వలన నీతిమత్వమునందును. కీర్తనలు 24:4-5 వచనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూసి ఉన్నాం. నీతిమంతులు లేరని ప్రియులరా చెప్పకుండా, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారని ఒప్పుకోలు చేయదు మనమంతా కూడా. నీతిమంతులు లేరు ఇది చెప్పకండి. మరి ఏం చెప్పాలంట? ఏం మాట్లాడాలంట? వాక్యాన్ని ప్రకటించండి. ఏం వాక్యం? నీతి కలిగినట్లు మనుషుల హృదయంలో విశ్వసించి రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. రోమా 10:10. ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించండి. సరే, ఈ రోజున నేను మీకు ఒక 5 పాయింట్లు నేను చెప్తాను. ఎవరికి దీవెనలు అనేటువంటిది, ఎవరు దీవించబడతారు అనేటువంటిది ఒక 5 విషయాలు నేను చెప్తాను. ఇది చాలా అద్భుతమైన మహత్తరమైనటువంటి దేవుని సందేశం. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క వాక్యం వినడానికి మీరు కారణం, నేను దీవించబడాలి, ఆశ్రయించబడాలి, అప్పు నుంచి బయటపడాలి, నా సమస్య నుంచి నేను బయటపడాలి, నేను అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, నా జీవితంలో అద్భుతాలు చూడాలి అనే ఆశతోటే మీరు ఈ యొక్క వర్తమానం వింటుండొచ్చు. అయితే ఎవరికి దీవెనలు అంటే సామెతలు 28:20లో
నెంబర్ 1, నమ్మకమైన వానికి దీవెనలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రతివారు నమ్మకస్తులుగా ఉండుదురుగాక. ఫస్ట్ మనిషికి ఏంటంటే నమ్మకం. ఒక బస్సు ఎక్కమంటే బస్సు డ్రైవర్ని నమ్మం కాబట్టి హ్యాపీగా కూర్చోగలుగుతున్నాం. హల్లెలూయా. మన పిల్లల్ని ఒక స్కూలుకు పంపించామంటే ఆ టీచర్ని నమ్మం కాబట్టి మన పిల్లల్ని అక్కడ విడిచిపెట్టి సాయంత్రం వరకు హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఒక హోటల్లో ఒక ఫుడ్ తింటున్నామంటే ఆ హోటల్ నమ్మం కాబట్టి హ్యాపీగా తినగలుగుతాం. అలాగా ఏదైనా సరే, ఒక ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, ఏది ఎక్కినా కూడా వాళ్ళని నమ్మం కాబట్టి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మకంగా ఉంటే, నాకు నమ్మకంగా ఉంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఇక్కడ లోకులు అబద్ధము, మోసము తట్టు పరిగెడుతూ ఉన్నారు. లంచం ఇచ్చడం ద్వారా దేనైనా సరే, అంటే లంచం ఇచ్చి దేనైనా సరే సాధించవచ్చు అనేటువంటి మరి అడ్డదారిన అత్యున్నతమైనటువంటి స్థితికి చేరగలము అని చెప్పి తలస్తూ ఉన్నారు చాలామంది. అందుకోసమే చాలామంది చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. దైవికమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు లేకపోవటం వలన కీర్తనాకారుడు ఆవేదన చెందాడు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. కీర్తన 12:1 చెప్తున్నాడు మాట. నమ్మకమైన వారి కొరకు దేవుడు వెతుకుచున్నాడు. ఆనాడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. కారణం, భక్తి లేని వారి మధ్యను, విగ్రహారాధికుల మధ్యను అబ్రహాము నమ్మకమైన మనసు గలవానిగా ఉన్నాడు. నెహెమ్యా 9:7-8 చదువుకోండి మీరు. మనకు అప్పగించబడినటువంటి కొంచెములో మనం నమ్మకంగా ఉన్న యెడల ప్రభు ఎక్కువ వాటి మీద కూడా మనల్ని నమ్మకంగా అధికారులుగా నియమిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి మనల్ని పిలుస్తాడు. ప్రపంచ ప్రఖ్యాత సువార్థికుడైనటువంటి డిఎల్ మూడీ గారు తన సేవ ఆరంభంలో సండే స్కూల్ కొరకు బాలబాలికలను తోడుకొని వచ్చేటువంటి కార్యక్రమంలో నమ్మకమైనటువంటి వాడిగా ఉండేటువంటి వాడంట. సండే స్కూల్కి పిల్లల్ని తీసుకొచ్చేవాడంట డిఎల్ మూడీ గారు. సండే స్కూల్కి పిల్లల్ని తీసుకొచ్చేవాడంట. అది నమ్మకత్వం, చిన్న పని. అందులో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి తర్వాత కాలంలో ఆయన హెచ్చించబడ్డాడు. దైవజనుడు మోసేని గురించి నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అని చెప్పి దేవుడే చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మిమ్మల్ని గురించి ఆయన ఇటువంటి సాక్ష్యం ఇస్తాడా? అలా సాక్ష్యం ఇచ్చే నిమిత్తం అన్ని విషయాల్లో మరి నమ్మకమైన వారుగా ఉండండి. చాలా సంవత్సరాల క్రితం దుబాయ్ విమానాశ్రయంలో మరి ఒక సేవకుడు చూసినటువంటి దృశ్యాన్ని నేను వివరిస్తూ ఉన్నాను. మన యొక్క భారతదేశం నుంచి దుబాయ్ దేశం చేరినటువంటి వారి పాస్పోర్ట్తో పాటు వీసాలను కూడా పరిశీలన చేస్తారంట. నకిలీ పాస్పోర్ట్ వీసా ద్వారా దుబాయ్ విమానాశ్రయం చేరినటువంటి అనుమతి దొరకనందున చాలామంది విమానాశ్రయం లోపలనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంటారు. కొంత సమయం మరి ఈ సేవకుడు అలా నకిలీ పాస్పోర్ట్లతో వచ్చినటువంటి వారితో మాట్లాడినప్పుడు వారు మోసపోయిన సంగతి గ్రహించి ఆవేదన చెందుతూ ఉంటాడనమాట. అంతటా మోసం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలీదు. ఎవరో పాస్పోర్ట్ చేపిస్తాం అది ఇది అని చెప్పి నకిలీ మోసంతో కూడినటువంటి పాస్పోర్ట్లు ఇస్తారు. అక్కడేమో వాళ్ళని ఎంటర్ చేయరు. ఇలాగ వాళ్ళు దిక్కుతోచిన చీదులో తిరుగుతూ ఉంటుంటారు. నమ్మకమైన వారి వల్లే కనబడుట అనేకులు మోసం చేయుటకు తెగించుట చాలా బాధాకరమైన విషయం. మొన్నటి కాల సమయంలో నాకు ఒక సహోదరు ఫోన్ చేసి, అన్నా నాకు అవసరం ఉండి ఒక ఆమెను 50,000 అప్పు అడిగాను. ఆమె వెంటనే నాకు నా మీద నమ్మకంతో 50,000 ట్రాన్స్ఫర్ చేసింది. వెంటనే ఒక అర్ధగంటలో ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, మేము పలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు ఒక లింక్ వస్తుంది, ఓపెన్ చేయండి అన్నారు. నేను వెంటనే ఆలోచించకుండా లింక్ ఓపెన్ చేశానన్నా. ఏమైందో తెలీదు, సడన్గా నా 50,000 రూపాయలు కట్ అయిపోయినాయి. మోసం మోసం. ఈమె నమ్మింది, వాళ్ళు మోసం చేశారు. అంటే ఈమెకు డబ్బులు వచ్చాయని మరి వాళ్ళకి ఎలా తెలిసిందో, ఖచ్చితంగా మరి ఇది ఎలా జరిగిందో మోసం. చాలా బాధపడుతూ ఫోన్ చేసింది, అన్న దయచేసి ప్రార్థించండి, నా అమౌంట్ నాకు వచ్చేలాగని చెప్పి ఒక సహోదరి చాలా బాధతో ప్రార్థన చేయమని అడిగింది. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మోసంతో నిండిపోయిన లోకం. తెగించేశారు మోసం చేయడానికి. చాలా బాధాకరమైన విషయాలు. వారు వేషం ధరించుకున్నటువంటి వారు మోసగాండ్రు, పనివారు. 2 కొరింథీ 11:13.
అని ఉంది అక్కడ. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమైనటువంటి మనం మెప్పుకున్నటువంటి నిశ్చలముగా పట్టుకుందుము. హెబ్రీ 10:23. కాబట్టి ఇలాగ మోసగాళ్ళు బాగుపడుతున్నారు కదా బ్రదర్ అనుకుంటున్నారా? నో నో. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయంట. కాబట్టి నెంబర్ 1 నమ్మకమైన వానికి దీవెనలు. నెంబర్ 2 దయాదృష్టి గలవానికి దీవెనలంట. సామెతలు 22:9 దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటువంటి వాడు దీవెన నందును. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దయాదృష్టి గలవాడు అనేటువంటిది కనికరం గలవాడు అని మూల భాషలో చెప్పబడినది. ఈ మాట కనికరమ గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారని ప్రభు పలికినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మన హృదయంలో కనికరము, మన క్రియలందు దయాదృష్టి గలవారమై ఉండిన యెడల మనం ఆశీర్వదించబడతాం. సామెతలు 19:17 జాలిపడుట దేవుని గుణం. మనం దేవుని బిడ్డలం కాబట్టి జాలి గలవారమై జీవించాలి. సామెతలు 19:17 ఏముంది? బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు కానీ వాని ఉపకారముకు ఆయన ప్రత్యుపకారం చేసేస్తాడంట. సృష్టికర్త అయినటువంటి దేవుని దయ, కనికరము ధ్యానించండి. హల్లెలూయా. ఇక్కడ ఏదైనా తోటలో నేలమట్టితో నరుని సృష్టించక మునిపే వానికి కావలసినటువంటి సమస్తాన్ని సృష్టించాడు దేవుడు. నేటి ప్రపంచంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రపంచం ఎలా ఉందంటే దిగజారినటువంటి స్థితిలో ఉంది. అయినా సరే ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద కూడా తన సూర్యుని కాంతిని ఉదయింపజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి దేవుని వాక్యపు లోతులోకి మనం వెళ్తూ ఉన్నాం. నేటి ప్రపంచము దిగజారిన స్థితిలో ఉన్నది. అయినా సరే మరి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షం కురిపిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5:42 ఉంది. పరదేశులకును మరి దిగంబర స్థితిలో ఉన్నవారికి కూడా సహాయం చేయవాలని చెప్పి ఆయన బోధిస్తూ ఉన్నాడు. రోగులను, చెరసాల్లో ఉన్నవారిని పరామర్శించాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు. అందువలన మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసిన ఎడల అలా చేశారు గనుక నాకు చేశారు అని చెప్పి తన యొక్క ఉపమానంలో పేర్కొన్నాడు. మత్తయి సువార్త 25:40 మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకము అని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. సామెతలు 3:27. భక్తుడైనటువంటి యోబుకి దేవుడు తిరిగి క్షేమస్థితిని దయచేశాడు. పూర్వం కలిగిన దానికంటే 2 అంతలుగా అధికంగా యోబును దేవుడు దీవించడానికి కారణం ఏంటంటారు? కారణం ఉంది. యోబు 29:12-16 వచనాల వరకు మనం చదివినట్లయితే మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించితిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకు వచ్చెను, విధవదాండ్ర హృదయమును సంతోషపెట్టితిని, దరిద్రులకు తండ్రిగా ఉంటుని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని. యోబు 29:12-16 వచనాలు. సహోదరి స్నేహితులారా, శ్రమను సహించిన యోబు హెచ్చించబడటానికి కారణం అతని దయాదృష్టి. ఆయన తన దయా సంకల్పం చెప్పిన తన చిత్తమును గురించినటువంటి మర్మాన్ని మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన కలగటానికి ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. ఎఫెసీ 1:9. దేవునికి స్తోత్రం. నెంబర్ 3 ఎవరికి దీవెనలంటే దేవుని మాట విని వారికి దీవెనలు. దేవుని మాట వినేటువంటి వారికి దీవెనలంట. నీవు నీ దేవుడని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశకాండం 28:2 దేవుని మాట వినేవారికి దీవెనలు. శుభకార్యాలన్నిటి యందు దైవ సేవకులు ద్వితీయోపదేశకాండం 28 మొదటి 14 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదివి ఆశీర్వదించడం ఆనవాయితీ. అది గృహప్రవేశ కార్యక్రమం అయినా సరే, పరిశుద్ధ వివాహమైనా సరే, ఇంకా అలా ఏ శుభకార్యమైనా సరే ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 28 మొదటి 14 వచనాలు దీవెనకరమైనటువంటి వాగ్దానాలతో కూడి ఉంటాయి కాబట్టి చదువుతారు. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించి వారికే ఈ 14 వచనాల్లో ఉన్న దీవెనలు కలుగుతాయి. తల్లిదండ్రుల మాట బిడ్డలు వినాలి. సంఘ కాపర్ల మాట విశ్వాసులు వినాలి.
యజమానుల మాట పనివాడు శ్రద్ధగా వినాలి, అప్పుడు వారి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అయితే దేవుని మాట వినటం వలన అందరూ కూడా ఆశీర్వించబడతారు. నిర్గమకాండం 5:2 మనం చదివినట్లయితే, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుట యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను అన్నాడు. ఇది ఐగుప్తు దేశం పరిపాలించిన ఫరో నోటి నుంచి వచ్చిన గర్వపు మాటలు. దేవుని మాటలను తోసిపుచ్చినటువంటి, దేవుని మాటలను తిరస్కరించినటువంటి ఫరోను, అతని సైన్యమును దేవుడు ఎర్ర సముద్రంలో ముంచేశాడు. నేడు కూడా ఫరో వలె తెగించి మాట్లాడువారు లేకపోలేదు. ఈరోజు కూడా ఫరోలు ఉన్నారు లోకంలోను, మన చుట్టుపక్కల. దేవుని వ్యతిరేకించి వారు ఉన్నారు, దేవుని తక్కువగా చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త ప్రియులారా, తెగించి పాపం చేయవారి సంఖ్య విస్తారంగా ఉన్నది ఈ రోజున. అగ్నిగంధకములతో మండు ఆ యొక్క అగ్నిగుండముని గురించి, అంటే నరకాన్ని గురించి దేవుని వాక్యం హెచ్చరించినా సరే దానిని ఆలకించిన వారి అంతం ఎలా ఉంటుంది తెలుసా? విషాదకరంగా ఉంటుంది. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులను నేను చెవియొగ్గలేదు అని చిట్ట చివరిలో ఆవేదన చెందుతారు. సామెతలు 5:13 ఉన్న మాట. ఇశ్రాయేలీయులను దేవుడు తన స్వకీయ జనముగా ఏర్పరచుకుని వారికి విధి విధానాలను ఇచ్చాడు. నీవు వారితో అనగా అన్యజనులతో వియ్యమొందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ద్వితీయోపదేశకాండం 7:3 అని దేవుడు చెప్తే, అయితే వారు ఆయన మాట ఆలకించలేదు కనుక దేవుడు బహుగా ఆవేదన చెందాడు. ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. వింటున్నారా ప్రియులారా? కీర్తన గ్రంథం 81:11-13 మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడలా, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. సహోదరులారా, చిన్న సమయలు వలె నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేమ్ము అని చెప్పి దేవుని స్వరాన్ని ఆలకిస్తారా? అలాగైతే దేవుని మాట వినేవారికి దీవెనలు చాలా సమృద్ధిగా ఉన్నాయి. నెంబర్ 4, ఇచ్చువారికి పట్టజాలనంత విస్తారమైన దీవెనలంట. మలకీ గ్రంథం 3:10 దేవుని వాగ్దానంలో అతి శ్రేష్టమైనటువంటిది పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. మలకీ 3:10 ప్రకారం మనఃపూర్వకంగా దేవునికి ఇచ్చేవారు దీవించబడతారు. పూర్ణ మనస్సుతో యెహోవాకి ఇచ్చియుండుడి గనుక వారు అలాగున మనఃపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషపడిరి. మొదటి దినవృత్తాంతాలు 29:9. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జనులతో కూడా రాజుకు దావీదు సంతోషించాడంట. ఆశీర్వాద మార్గము అనేకులకు తెలియని కారణమున మరి ఆ ఆశీర్వాద మార్గం మూయబడింది చాలామంది జీవితాల్లో. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి గుడిదనాన్ని కలుగజేశాడు. ఆ మార్గం తెలియకపోవడం వల్లే లేమిలోను, దరిద్రంలోను, రుణ బాధల్లోను, అప్పుల్లోను, సమస్యలోను జీవిస్తూ ఉన్నారు. అందరికీ తెలిసిన వాక్య భాగాన్ని మీ ముందర ఉంచాలని చెప్పి నేను ఎంతో ఆశపడుతున్నాను. నా మందిరంలో ఆహారములున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ బవాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను. మలాకీ 3:10. హల్లెలూయా. జనులతో పాటు రాజు కూడా తాను సంపాదించినటువంటి ఆ వస్తువులను, తన సొంతమైనటువంటి బంగారాన్ని, వెండిని మందిర నిర్మాణం కొరకు ఇచ్చాడు. ఇక్కడ ఈ మాట అందరూ మర్చిపోయారు ప్రియులారా. దశంభాగం ఇస్తారు కానీ అప్పుల్లో ఉంటారు, దశంభాగం వింటారు కానీ సమస్యల్లో ఉంటారు. ఇక్కడ ఏమన్నాడు? ఇచ్చి శోధించమన్నాడు. ఏమిచ్చి శోధించాలంట? 10వ భాగం అంతయు. దేవునికి స్తోత్రం. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించండి. కానికేసరి మర్చిపోయారు చాలామంది. దశంభాగం ఇస్తారు, మర్చిపోతారు. గో గ్రో కమ్ బ్యాక్, వెళ్ళు విస్తరించి ఫలించు, తిరిగి రాననరు. దేవుని దగ్గర వచ్చి, దేవా నేను దశంభాగం ఇస్తున్నాను, ఈ అప్పులో ఉండటం నీ ఉద్దేశం కాదు. నేను దశంభాగం ఇచ్చే వ్యక్తిని, నేను కవనెంట్ పీపుల్, నేను ఏమంటారు నిబంధన ప్రజలు మేము దశంభాగం ఇచ్చేవాళ్ళు. ఎందుకని మేము అప్పులో ఉండాలి? ఇది దేవుని చిత్తం కాదు అని చెప్పి ఏం చేయాలంట? ఇచ్చి శోధించమంటున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్.
ఇచ్చి శోధించమంటున్నాడు. ఇచ్చి శోధింతే నేను ఆకాశపు వాకింట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనను కుమ్మరిస్తాను. మరెందుకని మనం సమస్యలు అనుభవిస్తూ ఉన్నాం? ఎందుకని బాధలు అనుభవిస్తూ ఉన్నాం? ఎందుకని ఇరుకులు అనుభవిస్తూ ఉన్నాం? అంటే శోధించట్లేదు. మనం ఎవరిని శోధింతాం తెలుసా? ఆ, ఎక్కడ శోధింతాం తెలుసా? లేదు, మనం శోధించబడుతూ ఉన్నాం. కానీ దేవుడు నువ్వు శోధించు. హల్లెలూయా. నేను దశం భాగం ఇచ్చే వ్యక్తిని ఏ శోధన నన్ను తాకడానికి వీల్లేదు. నేను దశం భాగం ఇచ్చే దేవుని సందులో విత్తేటువంటి వ్యక్తిని ఏ ఆర్థిక సమస్యలు నన్ను నా కుటుంబాన్ని తాకడానికి వీల్లేదు. ఇట్లాగా మనం పలకాల. హల్లెలూయా. ప్రజల సుఖదుఖాలను తెలుసుకొని కోరినటువంటి ఒక రాజు మారువేషాన్ని వేసుకునంట ఆ జనాల మధ్య సంచరిస్తూ ఉన్నాడంట. మారువేషంలో వెళ్ళాడంట రాజుగారు. జనాల్లో తిరుగుతూ ఉన్నాడు, ఎవరో కనిపించలేదు. ఒక నిరుపేద కొన ప్రాణంతో పడి ఉంటుని చూసి జాలిపడి తాను తెచ్చుకున్నటువంటి భోజనాన్ని అతనికి పెట్టాడంట. అంతేకాదు, తన సంచిలో ఉన్నటువంటి 10 వెండి నాణాల్లో ఒకటి తన మరి తీసుకోనమని చెప్పి మిగతా 9 వెండి నాణాలను కూడా ఆ నిరుపేదకి ఇచ్చేసారంట. ఒక వెండి నాణ్యమే ఉంచుకున్నారంట రాజుగారు. స్పృహ తప్పిన స్థితిలో ఉన్నటువంటి వాడు కోలుకొన్నప్పుడు తనను పరామర్శించి వెళ్ళినటువంటి రాజు వెంటబడి ఒక కర్రతో కొట్టి అతని వద్ద ఉన్నటువంటి ఆ ఒక్క వెండి నాణ్యాన్ని లాక్కున్నాడంట. వింటున్నారా? రాజుగారు ఏం చేశారంటే రాజ్యాన్ని అంతా చూస్తున్నాడు, ప్రజలు ఎలా ఉన్నారా అని చెప్పేసేసి వాళ్ళ బాగోగులను తెలుసుకోవాలని ఆశతో వెళ్ళాడు. చాలా నిరుపేద ఉన్నాడు, ఇంక చచ్చే స్థితిలో ఉన్నాడు, కొన ప్రాణంతో ఉన్నాడు. ఆయన మీద జాలిపడి రాజుగారు తెచ్చుకున్న భోజనం అతనికి పెట్టేశాడు. మరి దగ్గర 10 వెండి నాణాలు ఉన్నాయి. సరే, ఒక వెండి నాణ్యం ఉంచుకుందారని 9 వెండి నాణాలు అతనికి ఇచ్చేశాడు. ఒక నాణ్యంతో అతనికి భోజనం మంచిగా తిన్న తర్వాత వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఆ స్పృహ తప్పిన స్థితిలో ఉన్నటువంటి వాడు కొంచెం బలం వచ్చింది, ఆ స్పృహ కోలుకున్నాడు, కూర్చోగలుగుతున్నాడు. తనను పరామర్శించి వెళ్ళిపోతున్నటువంటి రాజుగారిని ఏం చేశాడంట? కర్రతో కొట్టేశాడంట. కర్రతో కొట్టేసి ఆ ఒక్క నాన్నని కూడా లాగేసుకున్నాడంట. ఇప్పుడు మీరు అతన్ని ఏమంటారు? ద్రోహి, కృతజ్ఞత లేనివాడు అంటారు కదా. కదా, 10వ వంతు చెల్లించినటువంటి మనల్ని గురించి కూడా ప్రభు అలాగే చెప్తూ ఉన్నాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చేడు ధన్యం. ఆదికాండం 20:35. దేవుని సేవను కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పనుకు మీరు ఇస్తూ ఉండగా ఆయన హృదయాన్ని ఆనందించుతున్నది, ఆయన హృదయం ఆనందపడుతున్నదంట. దేవుని సేవను కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు మనం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో దేవుని హృదయం ఆనందిస్తుందంట. సువార్తను ప్రకటించటానికి, ప్రార్థనా మందిరం నిర్మించటానికి, మరది దేవుని పని చేయటానికి అది ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి అది ఉత్సాహంగా ఇవ్వండి. దేవునికి ఇచ్చేటువంటిది ఏదైనా సరే. నా జీవితంలో నా అనుభవం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎవరిని అడగను. అడిగితే ఇచ్చేదేంటి అని చెప్పి నేను అడగను. కానీ చాలామంది ఫోన్ చేసి సంతోషంతో దేవుని సందులో కానుకలు ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. ఇచ్చి బ్లెస్ చేయబడుతుంటుంటారు వాళ్ళు. మేము ఇచ్చాం, కానీ ఇచ్చిన రోజుల్లోనే దాని ఫలితం మేము 100 అంతలుగా మేము పొందుకున్నాం అంటుంటారు. హల్లెలూయా. సనుగు కొనకయు బలవంతం కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తున్నాడు. 2 కొరింథీ 9:7 ఉంది. దేవునికి ఇచ్చుట విత్తుటలో సమానం. గమనించాలి, దేవునికి ఇవ్వటం అంట విత్తుడితో సమానం అంట. ఒక విత్తనం అన్నమాట అది. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయిన, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయిన అనేటువంటిది నిజం. 9:6 ఉంది. హల్లెలూయా. చివరిగా ఎవరికి దీవెనలు అనే ప్రశ్నకు సమాధానంగా 5వదిగా ఆశీర్వాదం కొరకు అడుగువారికి దీవెనలు. ఏంటండి? మత్తయి సువార్త 7:7 అడుగుడు మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఆశీర్వాదం పొందుకున్న మార్గాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మన సమస్త అక్కరలను ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేయటం ద్వారా వాటిని పొందుకుంటూ ఉన్నాం. ఒక 2 వాక్యాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 14:14 నా నామమున నన్నేమి అడిగినా నేను చేతును.
అలాగే 16:24, 16 అధ్యాయం 24 వచనం. యోహాను సువార్త 16:24. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడు, అది మీకు దొరుకును. అవును, మనం అడిగినప్పుడే ప్రభువు దయచేసేసాడు అని నమ్మాలి. తన బిడ్డలు అడిగినప్పుడు తండ్రి సంతోషంగా ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనం అడగాలి, అడిగిన వెంటనే ఇచ్చేశాడు దేవుడు అని నమ్మాలి. హల్లెలూయా. మరి ఒక సేవకుడు చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు శ్రీలంక దేశంలో ఉన్నటువంటి శ్రీలంక దేశంలో ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసేవాడంట. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఆయన మరి కుటుంబాన్ని సందర్శించడానికి వచ్చేవాడంట. ఒకసారి మరి వాళ్ళ పెద్ద అక్కయ్య గారికి విస్తారమైనటువంటి వస్తువులను ఆ తండ్రి గారు తెచ్చారు, కానీ ఈయనకి మాత్రం, ఈ చిన్న కుమారుడికి మాత్రం చాలా తక్కువ తెచ్చారంట. ఈయనకి కోపం వచ్చిందంట. ఆ కోపాన్ని అణుచుకోలేక, నాన్నగారు మీరు పక్షపాతం చూపుతున్నారు, అక్కంటే మీకు ఇష్టం, మీరు నన్ను ప్రేమించట్లేదు అని చెప్పి ఈ చిన్న ఆయన, ఈ సేవకుడు ఇప్పుడు కానీ ఆయన చక్కగా అన్నాడంట. అప్పుడు వాళ్ళ నాన్నగారు, కుమారుడా, అక్కయ్య పెద్ద చదువులో ఉన్నది, ఆమెకు కావలసినటువంటి వస్తువులను గురించి ఆమె చాలాసార్లు నాకు ఉత్తరం రాసింది. అయితే నువ్వు ఒక ఉత్తరం కూడా రాయలేదు కదా, పలానా వస్తువులు తెమ్మని నాకు చెప్పలేదు. అయినా సరే నేను నిన్ను ప్రేమించి ఏదో కొన్ని వస్తువులు తెచ్చాను. ఇక మీదట నువ్వు తరచుగా నాకు ఉత్తరం రాయి, ఇక నుంచి నీకు ఏం కావాలని చెప్తా ఉండు, నీకు కూడా నేను తెస్తాను ఇలాంటివన్నీ. కాలేబు కుమార్తె అయినటువంటి ఆక్సా ఒక దినము ఆశీర్వాదం కొరకు తండ్రిని అడిగింది, కాబట్టి దాన్ని పొందుకున్నది. దేవుని దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయము. అప్పుడు కాలేబు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఆమెకి ఇచ్చేశాడు. న్యాయాధిపతులు 1:15. ఆనాడు యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించదేనే కానీ నేను విడువను అని ప్రార్థనలో దేవునితో పోరాడాడు. ఆదికాండం 32:28. అవును ప్రియులారా, అడుగుతున్నాం కానీ పొందుకోవట్లేదు, ఆగిపోతున్నాం. కాబట్టి కన్నీటితో అడిగి పొందుకునే ఆశీర్వాదాలు కలవు, పోరాడి పొందుకునే ఆశీర్వాదాలు కలవు. మనం విశ్వాసంతో అడిగిన ఎడల దేవుడు దానిని మనకు దయచేస్తాడు. ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు అనేకమైనటువంటిగా ఉన్నాయి. మరి ఈరోజున ఆశీర్వాదాలు ఎవరికి అంటే, నమ్మకమైన వానికి, నెంబర్ 2 దయాదృష్టి గలవారికి, నెంబర్ 3 దేవుని మాట వినేటువంటి వారికి, నెంబర్ 4 ఇచ్చువారికి, పట్టజాలనంత విస్తారమైన దీవెనలంట. నెంబర్ 5 ఆశీర్వాదం కొరకు అడుగువారికి. ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్య వెలుగులో మీరు వర్ధిల్లండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపనిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.